హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవ అక్రమ రవాణా గురించి. మన భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకి కూడా ఒక చిన్నారి తప్పిపోతుంది అన్నట్టు అంచనా. 2015 మరియు 19 సంవత్సరాల మధ్య కాలంలో బాలల యొక్క అదృశ్యం ఘటనలు 16% పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సగటున 65 నుంచి 70 వేల మంది చిన్నారులు తప్పిపోతూ ఉన్నారు. వీళ్ళలో 40 నుంచి 50% సంబంధించి వాళ్ళ యొక్క ఆచూకీ కూడా కనుక్కోలేని పరిస్థితి అనేది ఉంది. ఇది బాధిత కుటుంబాలకి మానసిక వేదన అనేది మిగిలిస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే మన దగ్గర చూస్తే ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో బీహార్ అన్నటువంటిది ఉంది. బీహార్లో తప్పిపోతున్న పిల్లల సంఖ్య 5 ఏళ్లలో 252% పెరిగింది. పంజాబ్లో 142% పెరిగింది. అంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య తీవ్రత మీద ప్రజల్లో అలాగే ప్రభుత్వాల్లో అవగాహన పెంపొందించడానికి అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం మే 25వ తేదీని మిస్సింగ్ చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2019లో 73 వేల మంది బాలలు మిస్ అయిపోతే వాళ్ళలో 71% మంది బాలికలే ఉన్నారు. వీళ్ళలో కనీసం 40% బాలికల ఆచూకీ ఇంకా లభ్యం కావట్లేదు. ఈ చిన్నారుల్లో కొంతమంది మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కుతూ ఉండగా ఇంకొందరికి లైంగిక దోపిడీ బారిన పడి వ్యభిచార కూపాల్లో మగ్గిపోతూ ఉన్నారు. ఇంకొంతమంది దుర్మార్గుల యొక్క దాష్టికానికి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తెలిసి తెలియని వయస్సు, ఎదురు తిరగలేనటువంటి నిస్సహాయత, వీటి నేపథ్యంలో ముఠాలు వీళ్ళని లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నాయి. అయితే లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో 2020లో కూడా బాలల అదృశ్యం కేసులు ఇంకా పెరిగి ఉంటాయి అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇలాంటి ఘటనల్ని బాధిత కుటుంబాల వ్యక్తిగత సమస్యగా చూసేటటువంటి పోలీసుల ధోరణి అనేది మారితేనే తల్లిదండ్రులకి న్యాయం అనేది జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కానటువంటి వివరాలు అలాగే అదృశ్యమవుతున్న వాళ్ళ వివరాలతో సమగ్రమైనటువంటి డేటాబేస్ని రూపొందించి అన్ని రాష్ట్రాల యంత్రాంగాలకి అందుబాటులో ఉంచాలి. కేసుల యొక్క పురోగతిని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. నేర ముఠాల్ని గుర్తించి సకాలంలో కఠిన శిక్షలు పడేలా చేస్తేనే ఈ సమస్యకి కొంతైనా పరిష్కారం లభిస్తుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మానవ అక్రమ రవాణాకి సంబంధించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఏ అధికరణ? ఆర్టికల్ 23 అన్నటువంటిది మానవ అక్రమ రవాణా గురించి తెలుపుతుంది. ఇందులోనూ ఎస్పెషల్గా ఆర్టికల్ 23(1) అన్నటువంటిది హ్యూమన్ బీయింగ్స్ ట్రాఫికింగ్ గురించి చెప్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇరాన్ మరియు భారత్ సంబంధాల గురించి. రీసెంట్గా ఫర్జాద్ బి సహజ వాయువు క్షేత్రానికి సంబంధించి దీని యొక్క అభివృద్ధి కాంట్రాక్ట్ని ఆ సహజ వాయువు క్షేత్రాన్ని కనుగొన్నటువంటి ఓఎన్జీసీ విదేశ్ సంస్థ కాకుండా ఇరాన్కి సంబంధించినటువంటి పెట్రోపార్స్ సంస్థకి ఇరాన్ అప్పగించింది. ఓఎన్జీసీ విదేశాంగ భాగమైనటువంటి ఓఎన్జీసీ విదేశ్ అన్నటువంటిది ఈ క్షేత్రాన్ని ఫార్సీ తీరం వద్ద 2008వ సంవత్సరంలో గుర్తించింది. ఇక్కడ దాదాపు 28 లక్షల కోట్ల ఘనపుటడుగుల సహజ వాయువు నిల్వలు ఉన్నాయి అన్నట్టుగా 2008లో చెప్పటం జరిగింది. భారత వ్యాపార సంస్థల బృందం ఇప్పటికే అక్కడ $40 కోట్ల మేరకు పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆ క్షేత్రానికి చెందినటువంటి కాంట్రాక్ట్ కోసమే. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది దక్కలేదు. పైప్లైన్ల ఏర్పాటు, అభివృద్ధి ప్రణాళికకి భారత్ కోర్టు చేసినటువంటి సొమ్ముల మీద కూడా విభేదాలన్నవి నెలకొన్నాయి. అంతేకాకుండా అణు ఒప్పందం నుంచి వైదొలుగుతూ ఉన్నట్టు అమెరికా ప్రకటించటంతో ఇరాన్ యొక్క స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. దీని ఫలితంగానే వాణిజ్య సంప్రదింపులకు కూడా సరైనటువంటి సమయం అనేది దొరకటం లేదు. ఆ తర్వాత ఆ క్షేత్రాన్ని మేమే స్వయంగా అభివృద్ధి చేసుకుంటాము అన్నట్టుగా నెక్స్ట్ విడతలో భారత్ని చేరుస్తాము అన్నట్టుగా 2020 సంవత్సరంలో ఇరాన్ ప్రకటించటం జరిగింది. దీని ఫలితంగా ఆ కాంట్రాక్ట్ని తన యొక్క స్వదేశీ సంస్థకి అప్పగించటం జరిగింది. ఇది గనక భారత్కి ఇచ్చి ఉంటే 2 దేశాల మధ్య స్నేహం అనేది మరింత దృఢంగా ఉండేది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే ఈ పరిణామాల యొక్క ప్రభావం అన్నది చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు మీద కూడా పడే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏడాదిలో పూర్తయ్యేటటువంటి ఈ పోర్టు భారత్కి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం.
ఈ పోర్టు భారత్ని ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా, సెంట్రల్ ఆసియాకి అనుసంధానిస్తుంది. చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవ ఏదైతే సిపెక్ ఉంటుందో దానికి ఇది ధీటుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఇండియా దాదాపు $50 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే 2020-21 కేంద్ర బడ్జెట్లో $100 కోట్ల పెట్టుబడులకి ఇది హామీ ఇచ్చింది. అయితే భద్రతా పరంగా చూస్తే పాకిస్తాన్ మద్దతుతో అరేబియా సముద్రంలో చైనా నిర్మిస్తున్నటువంటి గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉందో దానికి చబహార్ ఓడరేవు ధీటుగా నిలబడుతుంది. పశ్చిమ అరేబియాలో ఉనికిని పెంచుకోవడంతో పాటు ఆఫ్రికా తీరం దగ్గర వాణిజ్య ఓడల భద్రత కోసం నౌకల్ని ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. భారత్కి ఆ మార్గం నుంచే ఇంధన దిగుమతులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇది చాలా కీలకం. అయితే కానీ ఇప్పుడు ఇరాన్ వైఖరిలో మార్పు అనేది వచ్చింది. దాంతో చబహార్ రేవుని వినియోగించుకోవాలి అన్నటువంటి భారత్ ప్రణాళికలకి కూడా ముప్పు అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫర్జాద్ బి సహజ వాయువు క్షేత్రం ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో టీకాల కార్యక్రమం అనేది జోరుగా సాగుతూ ఉంది. అయినా కూడా ఎక్కువ మందికి టీకాలు అనేవి ఇవ్వలేదు. దాదాపు ఇప్పటికి 19.5 కోట్ల మందికి టీకాలని ఇచ్చాము. అయితే ఇక్కడ వేరే దేశం షీషెల్స్ అన్నటువంటి ఒక దేశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ షీషెల్స్ దేశంలోకి వచ్చేసరికి అక్కడ టీకా కార్యక్రమం అనేది జోరుగా ఉంది. వాళ్ళలో దాదాపు జనాభాలో 60% మందికి 2వ డోస్ కూడా పూర్తయింది. అయినా కూడా మే 1వ తేదీ నుంచి ఇక్కడ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. వీళ్ళలో 33% మంది, అంటే ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళలో 33% మంది 2 డోసులు కూడా వేసుకున్న వాళ్ళే ఉన్నారు. అయితే మరి ఎందుకు వచ్చింది అంతమందికి కరోనా అంటే అక్కడ టీకాలు వేసుకున్నాము అన్నటువంటి ధీమాతో మాస్కులు ధరించకుండా తిరగటం, భౌతిక దూరం పాటించకపోవటం, వీటి వల్ల మళ్ళీ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇలా ప్రజల్లో నిర్లక్ష్యం పెరుగుతూ ఉండటంతో కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని గుర్తుంచుకుని అందరూ భౌతిక దూరాన్ని పాటించటం, మాస్కులు ధరించటం, ఇతర ఏవైతే జాగ్రత్తలు ఉంటాయో వాటిని పాటించాలి. ఇది ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, సీషెల్స్ దేశం అనేది ఎక్కడ ఉంది? సీషెల్స్లో కరోనా విజృంభణ గురించి తెలపండి. సీషెల్స్ అన్నటువంటిది ఈస్ట్ ఆఫ్రికాకి పక్కన ఇండియన్ ఓషియన్లో దాదాపు 115 ఐలాండ్స్ అన్నవి ఈ సీషెల్స్లో ఉన్నాయి. 115 ఐలాండ్స్లో ఈ సీషెల్స్ దేశం అనేది విస్తరించి ఉంది. ఇన్ని ఐలాండ్స్ ఒకచోట ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆర్కిపెలాగో లేదా ఆర్చిపెలాగో అంటారు. ఇలా ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఉండేటటువంటి ఒక దేశం సీషెల్స్ అన్నటువంటిది. సీషెల్స్లో కరోనా విజృంభణ ఇక్కడ చూడండి, ఇక్కడేమో టీకాలు బాగా వేస్తూ ఉన్నారు. దాదాపు 61.4% మందికి 2 డోసుల టీకాలు అయిపోయినా కూడా మళ్ళీ అక్కడ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ కరోనా యొక్క ప్రభావం ఎలా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిబిఐ గురించి. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా ఎంపిక కోసం తయారు చేసినటువంటి 3 సీనియర్ అధికారుల యొక్క ఫైనల్ లిస్టులో ఏపీ కేడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి విఎస్కే కౌముది ఈయనకు కూడా చోటు లభించింది. ప్రధానమంత్రి నివాసంలో భారత ప్రధాని, అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత వీళ్ళ యొక్క కమిటీ సమావేశమై 1984-87 మధ్య కాలానికి చెందినటువంటి 100 మంది అధికారుల పేర్ల మీద చర్చించడం జరిగింది. చివరికి 3 సీనియర్ల పేర్లని పరిశీలనకి ఎంపిక చేశారు. అందులో ఏపీ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి విఎస్కే కౌముది కూడా ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐని ఎప్పుడు స్థాపించారు? 1963వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన సిబిఐ అన్నటువంటిది ఏర్పడింది. ఇది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కింద ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా చెప్పొచ్చు. పేరెంట్ డిపార్ట్మెంట్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కింద ఇది ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలో కూడా బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య అనేది పెరుగుతోంది. ఈ సంఖ్యకి తగ్గట్టు ఆంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ల సరఫరా అనేది జరగటం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో బాధితులు అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మాకు తొలుత ఇంజెక్షన్లు ఇవ్వాలి అన్నట్టుగా పట్టుబడుతూ ఉన్నారు. కేంద్రం మాత్రం పరిమితంగానే ఈ ఇంజెక్షన్లను పంపించటం జరిగింది. మొత్తం 13 జిల్లాల్లో కలిపి 252 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడి ఉంటే కేంద్రం నుంచి తొలి విడత కేవలం 575 వయల్స్ మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.
బాధితుడి యొక్క బరువుని అనుసరించి కేజీకి 5 mg చొప్పున ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇలా రోజుకు 6 ఇంజెక్షన్ల చొప్పున రోగి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి 10 రోజుల నుంచి 3 వారాలకి పైగా ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడు మెదడుకి ఫంగస్ చేరితే అతని యొక్క శరీర బరువు కిలోకి 10 mg ఇవ్వాలి. మూత్రపిండాలు, కాలేయం పనితీరు, ఎలక్ట్రోలైట్స్ నివేదిక ఆధారంగా ఈ డోసులో మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ దీనికి సంబంధించి కేంద్రం నుంచి తక్కువ ఇంజెక్షన్లు అనేవి వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యాంఫోటెరిసిన్ బి మందుని దేని చికిత్సలో వాడతారు? నార్మల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి యాంఫోటెరిసిన్ బి మందుని వాడుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఈ బ్లాక్ ఫంగస్కి దీన్ని వాడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాస్ తుఫాను గురించి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ప్రస్తుతం తుఫాను అనేది ఏర్పడింది. దానికి ఒమన్ అన్నటువంటి దేశం యాస్ అనే పేరుని పెట్టడం జరిగింది. యాస్ అంటే అర్థం మల్లె పువ్వు అన్నటువంటి మీనింగ్ అనేది వస్తుంది. అయితే ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. దీనివల్ల ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుంది అన్నట్టుగా భారత వాతావరణ విభాగం చెప్తూ ఉంది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల అభివృద్ధి చెందినటువంటి యాస్ తుఫాను ఎక్కడ తీరం దాటబోతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఒడిశాలో ఉన్నటువంటి బాలాసోర్లో ఇది తీరం దాటుతుంది, దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా భారత వాతావరణ విభాగం చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ టీకాకి సంబంధించి. ఇంతవరకు ఫైజర్ బయోఎన్టెక్, ఆస్ట్రాజెన్కా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా అలాగే సైనోఫార్మ్ టీకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది గుర్తింపునిచ్చింది. రష్యా యొక్క స్పుత్నిక్ వి, చైనా టీకా అయినటువంటి సినోవాక్, క్యూబా అభివృద్ధి చేసినటువంటి టీకాలు కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయి. అలాగే మన దేశానికి చెందినటువంటి కోవాక్సిన్కి కూడా ఇంకా గుర్తింపు రాలేదు. ఈ కోవాక్సిన్కి WHO గుర్తింపు కోసం ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే మన దేశంతో పాటు ఇంకొక 11 దేశాల్లో కోవాక్సిన్ టీకాకి అత్యవసర అనుమతి లభించింది. ఆయా దేశాలు టీకా కొనుగోలుకి ఆసక్తిగా ఉన్నాయి అన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. భారత్ బయోటెక్ అన్నటువంటిది దాదాపు 60 దేశాల్లో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలో కూడా చిన్న స్థాయిలో 3వ దశ క్లినికల్ పరీక్షల్ని నిర్వహించి అక్కడ దీనికి అనుమతి సంపాదించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థతో సంప్రదింపుల్ని చేపట్టడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికార వర్గాలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గుర్తింపును పొందటం కోసం కృషి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవాక్సిన్ టీకాని ఏ సంస్థ తయారు చేసింది? ఏ సంస్థ? భారత్ బయోటెక్. హైదరాబాద్కి చెందినటువంటి భారత్ బయోటెక్ అన్నటువంటి సంస్థ కోవాక్సిన్ టీకాని తయారు చేయటం జరిగింది. మొత్తం ఎన్ని దేశాల్లో కోవాక్సిన్ టీకాకి అత్యవసర అనుమతి లభించింది? మొత్తం 12 దేశాల్లో అత్యవసర అనుమతి అనేది ఉంది. భారత్ కాకుండా 11 దేశాల్లో అత్యవసర అనుమతి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. ఈయనకి ప్రఖ్యాతమైనటువంటి అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ సంస్థ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈయనకి దక్కింది. ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్ట్రోపీగా గౌరవించేటటువంటి డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్, ఈయన పేరు మీద జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో నిపుణులైనటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అలా 2021 సంవత్సరానికి గాను డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఈ గౌరవం అనేది దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైనటువంటి తొలి భారతీయ వైద్యుడు కూడా ఈయనే. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2021కి గాను రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉన్నటువంటి సమయంలో లాక్డౌన్ల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ట్రాన్స్జెండర్లకి రోజువారీ అవసరాల కోసం 1500 రూపాయల నగదు సహాయం చేస్తాము అన్నట్టుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ అనేది ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో తమను ఆదుకోవాలి అనేసి ట్రాన్స్జెండర్ సమాజం చేసినటువంటి విజ్ఞప్తి మేరకి ఈ చర్యల్ని తీసుకోవటం జరిగింది. ఆధార్ మరియు బ్యాంకు ఖాతా నెంబర్తో ఈ అడ్రస్తో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్టుగా కేంద్ర సామాజిక న్యాయ సహకార శాఖ అనేది ప్రకటించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లకి
రోజువారీ అవసరాల కోసం ఎంత ఆర్థిక సహాయాన్ని చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ ప్రకటించింది. ఎంత 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యాకు చెందినటువంటి స్పుత్నిక్ వి టీకా ఉత్పత్తి మన దేశంలో ప్రారంభమైంది. RDIFతో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం టీకా ఉత్పత్తిని పాన్ ఏషియా బయోటెక్ అన్నటువంటిది చేపట్టింది. RDIF, పాన్ ఏషియా బయోటెక్ వీటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని చేసుకోవటం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో పాన్ ఏషియా బయోటెక్కి చెందినటువంటి యూనిట్లో ఈ టీకాలు తయారవుతూ ఉన్నాయి. ఈ మొదటి బ్యాచ్ని నాణ్యత పరీక్షల కోసం రష్యాలోని గమేలియా సెంటర్ ఫర్ క్వాలిటీ కంట్రోల్కి పంపిస్తారు. పూర్తి స్థాయిలో టీకాల ఉత్పత్తి అనేది త్వరలో ప్రారంభమవుతుంది అన్నట్టుగా పాన్ ఏషియా బయోటెక్ పేర్కొంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన దేశంలో స్పుత్నిక్ వి టీకాని ఉత్పత్తి చేయటం కోసం రష్యాకి చెందినటువంటి RDIFతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థ? పాన్ ఏషియా బయోటెక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19 బాధితులకి చికిత్సలో వినియోగించేటటువంటి యాంటీబాడీ కాక్టైల్ ఔషధం. దీనిని మన దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చాము అన్నట్టుగా రోష్ ఇండియా మరియు సిప్లా అన్నవి చెప్పటం జరిగింది. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి COVID-19తో బాధపడుతూ వ్యాధి ముదిరే ప్రమాదం ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఔషధాన్ని వినియోగించవచ్చు అన్నట్టుగా చెప్తోంది. దాని ఫలితంగా వాళ్ళకి ప్రాణాపాయం అనేది గణనీయంగా తగ్గుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. రోష్కి చెందినటువంటి ఈ ఔషధాన్ని సిప్లా అన్నటువంటిది మన దేశంలో పంపిణీ చేస్తుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. COVID-19 బాధితులకి వినియోగించే యాంటీబాడీ కాక్టైల్ ఔషధాన్ని మన దేశంలో ఎవరు అందుబాటులోకి తెచ్చారు? రోష్ ఇండియా మరియు సిప్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా గురించి. 2020 ఖరీఫ్లో పంట నష్టపోయినటువంటి 15.15 లక్షల మంది రైతన్నలకి 1820.23 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని ఇవాళ వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం గురించి వివరించండి. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాల్ని వివరించండి. ప్రతి సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో ఏదైనా కూడా నష్టం గనక సంభవిస్తే దానికి ఉచితంగా బీమా సౌకర్యం కల్పించటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఖరీఫ్ 2020 ఉచిత పంటల బీమా క్లెయిమ్ని 15.15 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి పంట కొనుగోలు చేసేంత వరకు కూడా రైతన్నలకు సేవలు అందించడంతో పాటు గ్రామంలో సాగు చేసినటువంటి పంటల వివరాల్ని ఈ క్రాప్లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పించటం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు నష్టాల వివరాల్ని అంచనా వేసి ఏ సీజన్కి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం చెల్లించేలాగా ఏర్పాటు చేయటం జరిగింది. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలను వివరించండి. ఏమేం చేపట్టింది? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ గ్రామ పరిధిలో ఆ గ్రామ పరిధిలోనే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా రైతులకు అన్ని వేళలా సహాయంగా ఉండేలాగా సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే నకిలీ వాటికి అడ్డుకట్ట వేస్తూ ధృవీకరించబడినటువంటి కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు, నాణ్యమైనటువంటి పురుగు మందులని ఈ ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్, పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, పంట కొనుగోలు కేంద్రాలు ఇలాంటి సేవలన్నింటినీ అందిస్తూ ఉన్నారు. అలాగే మార్కెట్ పోటీ పెంచి రైతులకి కనీస గిట్టుబాటు ధర కల్పించేలాగా ఆర్బీకేల ద్వారా కనీస గిట్టుబాటు ధరకి పంట కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం జరిగింది. అలాగే ఈ క్రాప్లో నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకాల్ని వర్తింపజేస్తారు. అంతేకాకుండా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోపల పంట నష్టపరిహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఆక్వా రైతులకి లబ్ధి కలిగేలాగా యూనిట్ కరెంట్ కేవలం 1.5 రూపాయికే ఇస్తూ ఉన్నారు. యూనిట్ కరెంట్ అన్నటువంటిది 1.5 రూపాయికే వాళ్ళకి సరఫరా చేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ని అందిస్తూ ఉన్నారు. విద్యుత్ నాణ్యత పెంచడం కోసం విద్యుత్ ఫీడర్ల కోసం 1,500 కోట్ల రూపాయలని వెచ్చించటం జరిగింది. అలాగే 14,000 కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ అంటాము. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయటం ద్వారా కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, గ్రేడింగ్ సౌకర్యాలు, ప్యాకింగ్ వ్యవస్థ, ప్రైమరీ ప్యాకింగ్, అలాగే ప్రైమరీ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరీక్షల కోసం ఎస్ఐయింగ్ ఎక్విప్మెంట్,
కస్టమ్ హైరింగ్ సెంటర్లు, అగ్రి ల్యాబ్లు ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానంగా అమూల్ భాగస్వామ్యంతో పాల సేకరణ కేంద్రాలు అలాగే బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో అమూల్ ద్వారా ఇంతకు ముందు కన్నా కూడా 5 నుంచి 15 రూపాయలు ఎక్కువగా వాళ్ళకి పర్ లీటర్కి వచ్చేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పశువులు, కోళ్ళు, మత్స్య రంగానికి అవసరమైనటువంటి ఫీడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని, అలాగే మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే గొర్రెలు, మేకలు పెంపకం చేసేటటువంటి వాళ్ళకి పోషణ మరియు యాజమాన్య పద్ధతుల మీద పశు విజ్ఞాన బడి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా శిక్షణ ఇస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ జలకళ అన్నటువంటి పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 4 ఏళ్లలో సుమారుగా 4,900 కోట్ల రూపాయల వ్యయంతో 2 లక్షల బోర్లు వేయిస్తూ చిన్న సన్నకారు రైతులకి మోటార్లను కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో భాగంగా 2019-20, సంవత్సరాలకు గాను ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలతో వరి ధాన్యానికి అలాగే ఇతర పంట ఉత్పత్తులకి కూడా గిట్టుబాటు ధర కల్పించటం జరిగింది. ఇవన్నీ కూడా రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యాటక రంగం గురించి. ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికల్ని చేస్తోంది. ఇప్పటికే ఉన్నటువంటి పర్యాటక కేంద్రాల్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనేసి నిర్ణయం తీసుకుంది. విశాఖని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 1,200 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ని తీసుకొచ్చారు. అలాగే 61.74 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పర్యాటకుల్ని ఆకర్షించే విశాఖ, తిరుపతుల్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ 2 చోట్ల అంతర్జాతీయ వసతులతో భారీ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించటం, దాని ద్వారా భారీ ఆదాయాన్ని పొందొచ్చు అన్నట్టుగా పర్యాటక శాఖ భావిస్తోంది. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 1.70 కోట్ల మంది దేశీయ అలాగే విదేశీ పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఇందులో 15% మంది అంటే దాదాపు 25 లక్షల మందిని విశాఖపట్నం ఆకర్షిస్తోంది. కాబట్టి అక్కడ విశాఖ బీచ్లు, బొర్రా గుహలు, అరకు, సింహాచలం దేవస్థానం ఇలాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలోనూ అంతర్జాతీయ వసతుల్ని కల్పించి ఎక్కువగా ఆకర్షించాలి అన్నట్టుగా ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల్ని వివరించండి. టూరిజంకి అసలు ఇంపార్టెన్స్ ఏంటి? టూరిజం వల్ల ఏమేం లాభాలున్నాయి? టూరిజం వల్ల ఇన్కమ్ అనేది పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఇవన్నీ టూరిజం యొక్క లాభాలన్నమాట. ఏమేమిటి? ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించవచ్చు, సర్వీస్ సెక్టార్కి కూడా పుష్ చేయటం జరుగుతుంది. అంటే ఏంటి? ఎక్కువ బిజినెస్ అన్నటువంటి సర్వీస్ సెక్టార్కి సంబంధించి అటు ఎయిర్లైన్స్ కావచ్చు, హోటల్ కావచ్చు, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వీటి ద్వారా టూరిజం ఇండస్ట్రీ పెరుగుతూ ఉంటే ఇటు సర్వీస్ సెక్టార్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం తీసుకోవటానికి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ని గ్రాప్ చేసుకోవటానికి కూడా ఇది మంచి ఆపర్చునిటీగా ఉంటుంది. అంతేకాకుండా నేషనల్ హెరిటేజ్, ఎన్విరాన్మెంట్ ప్రిజర్వేషన్కి సంబంధించి కూడా టూరిజం అనేది హెల్ప్ చేస్తుంది. మన యొక్క కల్చరల్ ప్రైడ్ని రెన్యూ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కూడా ఈ టూరిజం అన్నది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉత్తరాఖండ్లో ఏదైతే మొబైల్ క్యారవాన్స్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారో దీన్ని లేటెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా టూరిజంకి సంబంధించి ఒక గ్లోబల్ మ్యాప్ని క్రియేట్ చేయడానికి అప్రిషియేషన్, రికగ్నిషన్ అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ ఇలాంటి వాటన్నిటిని ఎర్న్ చేసుకోవడానికి కూడా టూరిజం అన్నది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ టూరిజం అన్నటువంటిది సాఫ్ట్ పవర్గా కూడా పనిచేస్తుంది. అయితే ఇందులో ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. దాదాపు 130 కంట్రీస్ని సర్వే చేస్తే మన భారతదేశం అన్నటువంటిది 114వ పొజిషన్లో ఉంది మొత్తం 130 కంట్రీస్లో. దేనికి సంబంధించి? సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఆస్పెక్ట్కి సంబంధించి. అలాగే మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. టూరిజంకి సంబంధించి కేవలం సీజనాలిటీ అనేది మన దగ్గర ఉంది. అంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఈ 6 మంత్స్లో బిజీ సీజన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది, కానీ నవంబర్, డిసెంబర్లో హెవీ రష్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కార్డ్స్ని ఇక్కడ చిన్న చిన్న అవుట్లెట్స్లో యాక్సెప్ట్ చేయకపోవటం ఇవన్నీ కూడా దీనికి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి.
అయితే దీన్ని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం భారత్ ఏమేం చర్యలు తీసుకుంది అన్నటువంటిది చూడాలి. వీటి కోసం స్కీమ్స్ చాలా తీసుకురావటం జరిగింది. ఏమేం తీసుకొచ్చారు? స్వదేశ్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. స్వదేశ్ దర్శన్ అన్నటువంటి స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అన్ని స్టేట్ గవర్నమెంట్ మరియు యూనియన్ టెరిటరీస్కి అందిస్తూ ఉందన్నమాట. దీని ద్వారా 13 సర్క్యూట్స్ ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి సర్క్యూట్స్ ఉన్నాయో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం కోసం ఈ 13 సర్క్యూట్స్లో కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ లేదా దీన్నే ప్రషద్ అంటాము. ప్రషద్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఐడెంటిఫైడ్ పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ని చేపట్టడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా అడాప్ట్ ఏ హెరిటేజ్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అడాప్ట్ ఏ హెరిటేజ్ అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చి దీని ద్వారా హెరిటేజ్ సైట్స్, మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మిగిలినటువంటి టూరిస్ట్ సైట్స్ కావచ్చు, ఇవి ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్కి, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్కి మరియు ఇండివిజువల్స్కి కూడా అక్కడ టూరిస్ట్ ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి ఇవ్వటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా పర్యాటన్ పర్వ్ అన్నటువంటి ఒకదాన్ని తీసుకొచ్చారు. ఈ పర్యాటన్ పర్వ్ అన్నటువంటి దాన్ని 2018 నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఇండియాని టూరిజం డెస్టినేషన్గా అందరికీ చూపించటం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఇంక్రెడిబుల్ ఇండియా అన్నటువంటి ఒక వెబ్సైట్ని కూడా తీసుకొచ్చారు. ఇంక్రెడిబుల్ ఇండియా దీని ద్వారా ట్రావెలర్స్కి సంబంధించి వాళ్ళని ఇక్కడికి రావటానికి ప్రమోట్ చేయడానికి వీటన్నింటికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఆన్లైన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీని ద్వారా స్కిల్డ్ మ్యాన్ పవర్ని తీసుకొచ్చి టూరిస్ట్ ఫెసిలిటేటర్స్గా వాళ్ళకి వర్క్ చేయటానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సహకార బ్యాంకుల గురించి. వివిధ షరతులకు లోబడి రాష్ట్ర సహకార బ్యాంకులతో జిల్లా సహకార బ్యాంకుల యొక్క విలీనాల్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన అన్నటువంటిది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా రావాలి అన్నటువంటిది ఈ షరతుల్లో ఒకటన్నమాట. రాష్ట్ర సహకార బ్యాంకులు అలాగే జిల్లా సహకార బ్యాంకుల యొక్క విలీనానికి ఉద్దేశించినటువంటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ చట్టం 2020 అన్నటువంటిది గత నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ అన్నమాట. సహకార బ్యాంకులు అన్నటువంటివి ప్రధానంగా 3 అంచెల్లో పనిచేస్తాయి. గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిధి సంఘం అనేది ఉంటుంది. జిల్లా స్థాయిలోకి వచ్చేసరికి సహకార కేంద్ర బ్యాంక్ అనేది పనిచేస్తుంది. 3వ స్థాయి రాష్ట్ర సహకార బ్యాంక్. రైతుకి వడ్డీ భారం తగ్గించాలి అన్నటువంటి దాని ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకులో జిల్లా స్థాయి సహకార బ్యాంకుల్ని విలీనం చేయాలి అన్నట్టుగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీని ద్వారా 3 అంచెల సహకార బ్యాంకులన్నవి ఇప్పుడు 2 అంచెల వ్యవస్థగా మారటం జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ చట్టం 2020 ప్రకారం దీనికి రాష్ట్రాలు తప్పనిసరిగా ఆర్బీఐని సంప్రదించాలి. ఈ 2 అంచెల సహకార వ్యవస్థకి కొన్ని రాష్ట్రాలు ఆర్బీఐని సంప్రదిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది కొన్ని మార్గదర్శకాలని జారీ చేయటం జరిగింది. ఆ మార్గదర్శకాలు ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతిపాదనని ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుని న్యాయ, ద్రవ్యపరమైనటువంటి అంశాల మీద సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదనపు మూలధనాన్ని సమకూర్చటం, అలాగే ద్రవ్యపరమైనటువంటి మద్దతుని అందించటం, లాభదాయకతతో కూడినటువంటి వ్యాపార నమూనా, పాలనాపరమైనటువంటి నమూనా లాంటి అంశాలు ఈ విలీన అంశ పరిధిలో ప్రధానంగా ఉంటాయి. అలాగే విలీన పథకానికి మెజారిటీ వాటాదారుల యొక్క మద్దతు అనేది అవసరమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ అంటే నాబార్డ్ కూడా పరిశీలించి తగిన సిఫారసులు చేస్తుంది. నాబార్డ్తో సంప్రదింపుల తర్వాత ఆర్బీఐ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. విలీనానికి సంబంధించి నికర విలువ యొక్క ఆధారంగా షేర్ల మార్పిడి రేషియో విషయంలో కొన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి షేర్ హోల్డర్స్కి ఎలాంటి పేర్లు కేటాయించలేని పరిస్థితి కనుక ఉంటే అలాంటి బ్యాంకులకి ప్రభుత్వం తగిన మూలధనాన్ని సమకూర్చాలి. దాని ద్వారా షేర్ హోల్డర్స్కి కనీసం ఒక షేర్ చొప్పున అయినా కేటాయింపు జరగాలి. ఇవి సెంట్రల్ బ్యాంక్ జారీ చేసినటువంటి మార్గదర్శకాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సహకార బ్యాంకుల యొక్క సమస్యల గురించి వివరించండి.
కోఆపరేటివ్ బ్యాంక్స్ లేదా సహకార బ్యాంకుల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఒకటి వచ్చేసి వాళ్ళకి ఆర్గనైజేషనల్ అలాగే ఫినాన్షియల్ లిమిటేషన్స్ అన్నవి ఉంటాయి. అంటే ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్కి సంబంధించి వాటికి ఆర్గనైజేషనల్ ఫినాన్షియల్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. రెండవది వచ్చేసరికి టెనెంట్స్ మరియు స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలని కోఆపరేటివ్ బ్యాంకింగ్ అన్నది ఫుల్గా తీర్చలేకపోతోంది. అలాగే ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఫినాన్షియల్గా వీక్గా ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ ఓరియంటెడ్ క్రెడిట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాధించలేకపోతున్నాయి. అలాగే ఓవర్ డ్యూ అన్నటువంటిది పెరిగిపోతూ ఉంది. అన్ని లెవెల్స్లో కూడా ఓవర్ డ్యూస్ అన్నవి పెరుగుతూ ఉన్నాయి. ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అడెక్వేట్ అలాగే టైమ్లీ క్రెడిట్ని ఫార్మర్స్కి ఇవ్వలేకపోతున్నారు. అలాగే ఈ సహకార బ్యాంకులకి రిసోర్స్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్కి లోన్స్ అన్నటువంటివి ఓవర్ డ్యూ అవుతూ ఉన్నాయి. ఇది తనకి ఒక సీరియస్ ప్రాబ్లంగా మారుతూ ఉంది. లాస్ట్ రీసెంట్ ఇయర్స్లో ఈ ఓవర్ డ్యూ లోన్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఫండ్స్ రీసైక్లింగ్కి సంబంధించి ఫండ్స్ని రీసైకిల్ చేయటంలో వాటికి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఏదైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ లాగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎక్స్పాండ్ చేసేటటువంటి అవకాశం వీటికి దొరకటం లేదు. లాంగ్ టర్మ్ క్రెడిట్ అన్నటువంటిది తగ్గిపోతూ ఉంది. అలాగే రీజనల్ డిస్పారిటీస్ అంటాము, ఈ రీజనల్ డిస్పారిటీస్ అన్నవి పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఇంపార్టెంట్లీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది. దాంతో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతోంది. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే లోన్స్ ఇవ్వగలుగుతూ ఉన్నారు. అంటే ఎవరైతే బిగ్ ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు సోషో ఎకనామిక్ పొజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కోఆపరేటివ్స్ అలాంటి వాళ్ళకి ఎక్కువగా లోన్స్ ఇస్తూ ఉన్నాయి. కానీ స్మాల్ ఫార్మర్స్కి ఎక్కువ లోన్స్ అనేవి ఇవ్వటం లేదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం సహకార బ్యాంకుల్లో ఉన్నటువంటి సమస్యలు. అయితే దీన్ని తీర్చడం కోసం ఏం చేయాలి? ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ని తీసుకొచ్చి దాన్ని ప్రమోట్ చేయాలి. దాని ద్వారా బ్యాంక్ అన్నటువంటిది తన యొక్క క్యాపిటల్ని రేజ్ చేసుకునేలాగా, తన యొక్క క్యాపిటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేసుకునేలాగా చేయగలగాలి. ఆర్బీఐ అన్నటువంటిది రెజల్యూషన్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఎంపవర్ చేయాలి. ఆడిట్ అన్నటువంటి దాన్ని చేపట్టి సూపర్వైజరీ రోల్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి కోఆపరేటివ్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ని తీసుకురావాలి. అంతేకాకుండా ఏదైతే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే లోన్స్ అనేవి ఇస్తూ ఉన్నారో ఈ మెకానిజంలో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నింటినీ కూడా కరెక్ట్గా చేసేలాగా చేయాలి. అలాగే అకౌంటబిలిటీకి సంబంధించి ఆడిట్ని తీసుకురావాలి. ఒక ప్యానెల్ని తీసుకొచ్చి ఈ యాక్షన్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ని అంటే లోన్ పోర్ట్ఫోలియోస్కి సంబంధించి పర్చేజెస్కి సంబంధించి కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్లో లోన్ ఆడిట్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆర్బీఐ అన్నటువంటిది ప్రొఫెషనలిజం అన్నటువంటి దాన్ని ప్రదర్శించాలి. బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి పీపుల్స్ యొక్క కాన్ఫిడెన్స్ని రిటైన్ చేయాలి అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి ఆర్బీఐ ప్రొఫెషనలిజంని చూపించాలి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ సాంస్కృతిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? మే 21వ తేదీని ప్రపంచ సాంస్కృతిక దినోత్సవంగా జరుపుకుంటాము. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి వ్యవసాయం మీద 3 సంవత్సరాల వర్క్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ని ఇటీవల భారతదేశం ఏ దేశంతో కుదుర్చుకుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.